మేడం, ఇది ఏదైతే గచ్చిబౌలికి సంబంధించి 400 ఎకరాలు ఉందో అది పూర్తిగా అక్కడ మనకు వైస్ రిజిస్టర్ ఉన్నటువంటి ఆయన చెప్తా ఉన్నాడు పూర్తిగా. అప్పుడు ఈ చంద్రబాబు ఏదైతే 2004లో అప్పనంగా కొట్టేయాలని చూసిండు, అది కుదరకపోగా ఇప్పుడున్నటువంటి తన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి తోటి ఈ 400 ఎకరాల భూమిని అప్పనంగా కొట్టేయాలని చెప్పేసి చూస్తున్నాడు. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం, సినీ ఫీల్డ్ తారలు స్పందిస్తున్నారు. వాళ్ళకి అసలు ఉద్యమాలతో సంబంధం లేదు. సినీ ఫీల్డ్ వాళ్ళకు హాయిగా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా స్పందిస్తున్నారంటే ఈ ఉద్యమం ఏ స్థాయిలో పోతున్నది ఒకటి. రెండవది, అక్కడ ఉన్నటువంటి జంతువులు లేవు, అది అడవి కాదు, ఏదో 4 జంతువులు ఉండడం వల్ల అడవి అవుతుందా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా అక్కడ ఒక కమిటీ వేసి అది ఏ భూమో ఫస్ట్ తేల్చి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కోర్టు కూడా కోర్టు దీని మీద ఎట్లాంటి నిర్ణయం తీసుకోవద్దు, మేము మా కోర్టు నుంచి వెళ్ళి ఒక ఆర్డర్ వచ్చేదాకా అని చెప్తే ఆయన హాలిడేస్లలో పోయి బుల్డోజర్లను మనం పుష్ప 2 సినిమా చూస్తే ఎట్లయితే స్మగ్లింగ్ చేస్తారో అట్లా రాత్రి పూట కావచ్చు హాలిడేస్లలో ఈ బుల్డోజర్లను పెట్టి చాలా అంటే మొత్తం మీద నేను ఒక నియంతృత్వంగా కొనసాగుతాను, నన్ను ఎవరేం చేస్తారనేటువంటి పద్ధతి రేవంత్ రెడ్డికి ఉంది. కాబట్టి ఇప్పటికైనా విద్యార్థులు కొట్లాడుతున్నారు, మేధావులు కొట్లాడుతున్నారు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి సామాజికవేత్తలు, దాంట్లో గతంలో పనిచేసినటువంటి ప్రొఫెసర్స్ కావచ్చు, వీసీ కావచ్చు, రకరకాల కవులు, కళాకారులు, ఈ రోజు రాష్ట్రం మొత్తం ఒకవైపు ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా కళ్ళు తెరవకుండా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి విద్యార్థులది అక్కడ అడవి, ఇక్కడ ఉన్నటువంటి హెచ్సి భూములన్నీ కూడా పోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారే అవకాశం ఉంటుంది. అట్లాగే విద్యార్థుల శక్తి ఎట్లా ఉంటదంటే, విద్యార్థులు తలుచుకుంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలుగుతారండి. అస్సాం గణ పరిషత్ తరఫున ముఖ్యమంత్రి కూడా అయిండు విద్యార్థి సంఘం తరఫున. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల దాటికి తట్టుకోలేక ముఖ్యమంత్రి రాజీనామా చేసిపోయినటువంటి పరిస్థితి కూడా మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉంది. కాబట్టి విద్యార్థి శక్తి చాలా గొప్ప శక్తి. ఒక జర్నలిస్ట్ గా చెప్తున్నాను, అక్కడ ఉండేటువంటి విద్యార్థులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా దాని మీద ఒక విచారణ చేసి హెచ్సి భూముల్ని హెచ్సికి ఇవ్వాలి. ఇంకా బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు, రాష్ట్ర డిప్యూటీ సీఎం ఏం చెప్తున్నాడంటే ఎంతసేపు ఈ మంత్రులతోటి ముఖ్యమంత్రి వీళ్ళంతా కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ కప్పిపుచ్చుకునే ప్రయత్నం కాకుండా ఒకసారి ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనించాల్సిన అవసరం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది. లేకపోతే ఈ ఉద్యమం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మరొక తెలంగాణ ఉద్యమం లాగా ఉధృతంగా మారి అది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నష్టం చేకూర్చేదానికి ఆది బిందువు అవుతుంది అనేటువంటిది మా ఉద్దేశం. మొత్తం మీద 125 ఎకరాల విస్తీర్ణంలో చెట్లు ఉంటే అడవి అనేటువంటిది అది మనకు అందరూ తెలిసే. వాల్టా చట్టం ప్రకారం 125 ఎకరాలలో అడవి ఉంటే దాదాపు 400 ఎకరాలలో అడవి ఉందని చెప్పేసి మనకు కనబడతా ఉన్నాయి. అక్కడ జంతువులు, పక్షులు, నెమళ్ళు, జింకల్ లాంటివన్నీ కూడా బయటకు వచ్చి ఆ ఇండ్లలోకి పోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. 125 ఎకరాల వాల్టా చట్టం ప్రకారం అడవి అవుతే 400 ఎకరాలు ఉన్నటువంటి ఈ అడవి కాదా అని నేను అడుగుతున్నా. బుల్డోజర్లను ఆ భూమిలోకి తీసుకొచ్చిరని నేను అడుగుతున్నాను. కోర్టు పరిధిలో ఉందని చెప్తున్నాడు కదా, ఆ జేసీబీలను ఎట్లా కోర్టు పరిధిలో ఉన్న ఆ అంశానికి పక్కన పెట్టి బుల్డోజర్లను ఎట్లా తీసుకొచ్చిరు? ఒకటి నిన్న కూడా నడిపిల్లు వేసినప్పుడు, అడవిని కొట్టివేసినప్పుడు నిపుణుల కమిటీ వేయాలి. వాల్టా చట్టం ప్రకారం 3 మీటర్ల కంటే ఎత్తున ఒక్క చెట్టును కొట్టేయాలన్నా కూడా అధికారుల అనుమతి తీసుకోవాలి. వందలాది వేలాది చెట్లను కొట్టేస్తున్నారు ఎట్లాంటి ప్రభుత్వ అధికారుల అనుమతి తీసుకోకుండా. రెండవది, రామ్మూర్తి ఒకసారి వినండి, సీతారామన్ గారి స్ట్రైట్ క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చింది కాబట్టి ఆయన ఏం చేస్తున్నంటే, మేము ప్రైవేట్ సంస్థలకు అప్పనంగా అప్పజెప్పం, తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ కోసమే అంటున్నాడు. మరి తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ ఎవరికి అప్పచెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నావు? అసెంబ్లీలో మొన్న చెప్పాల్సి ఉండే కదా, ఏ డెవలప్మెంట్ చేస్తావో ముందే చెప్పాల్సి ఉండే కదా, చెప్పలేదు. అంటే ఈ భూములు ప్రైవేట్ వ్యక్తుల కోసం అమ్ముకోవడం కోసమే వాల్టా చట్టాన్ని పక్కకు పెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, విద్యార్థులు, యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకోకుండా రేవంత్ రెడ్డి గారి అభిప్రాయాలు, మంత్రి మండలి వాళ్లకు ఆదాయం వచ్చేటువంటి వనరుల మీద దృష్టి పెడుతున్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా కొట్లాడినట్టు కనబడతలేదు. ఏదో మీదికి చూస్తా ఉన్నారు, మీదికి ఆ పాలన ఈ పాలన చేస్తా ఉన్నారు, కానీ హెచ్సి మీద పూర్తిగా
రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీకి పోయి బీసీ రిజర్వేషన్ల మీద కొట్లాడిండు. మరి అదే హెచ్సియు మీద నిజంగా మీరు పక్షపాత ధోరణి లేకుండా తెలంగాణ ప్రజల బాగోగుల కోసమే హెచ్సియు భూములు కట్టబెట్టాలనుకున్నప్పుడు ఆ హెచ్సియు భూములనే మన అందరం పిలవండి, మేధావులు పిలవండి, అఖిల పక్షాలను పిలవండి, అన్ని పార్టీలను పిలవండి, కవులు, కళాకారులు, విద్యార్థి సంఘాలు ఉన్నాయి. ఎందుకోసం చేస్తున్నారో చెప్పండి. మంచిదైతే స్వాగతిస్తారు కదా, చెడుదైతే వ్యతిరేకిస్తారు కదా. ఎందుకు భయం మీకు? అందులో పెట్టండి, హెచ్సియులో అఖిలపక్ష సమావేశం పెట్టండి, అన్ని పార్టీలను పిలవండి. నిన్న బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేను ఎందుకు నిర్బంధించారు మీరు చక్కగా చేసినప్పుడు? అట్లాగే సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల్ని హెచ్సియుకు సంబంధించి ధర్నాకు పిలిపిస్తే ఎక్కడి మండలాల్లో అక్కడ వాళ్ళను అడ్డుకొని పోలీస్ స్టేషన్ తీసుకుపోయినటువంటి పరిస్థితి. మీరు న్యాయబద్ధంగా హెచ్సియు భూముల విషయంలో మీరు పోతున్నప్పుడు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు?